హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్రోవర్ట్స్ లైఫ్. ఈ వ్లాగ్ వచ్చేసి అరుణాచలం గురించి అన్నమాట. ఈ మధ్య ఎవరు చూసినా అరుణాచలం వెళ్తున్నారనమాట. సో అరుణాచలం ఎలా వెళ్ళాలి అండ్ ఏ ట్రైన్ ఎక్కాలి, వెళ్ళిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి అండ్ టెంపుల్ దర్శనానికి ఏమేమి చేయాలి అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఇన్ఫామ్ చేస్తాను. దానికన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే, అండ్ అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్స్ కూడా చేయండి. హైదరాబాద్ నుంచి నేను ఫ్రైడే రోజు వెళ్ళానమాట, నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్. అది ఫ్రైడే రోజు ఈవినింగ్ 7:30కి ట్రైన్ ఉంది. 7:30కి ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 10:30కి దిగాలి. బట్ ఈ ట్రైన్ అయితే చాలా లేట్గా ఉంది, ఆల్మోస్ట్ 4 hours డిలే ఉంది. ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి, ఆర్ మీరు డైరెక్ట్ తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి కూడా బస్సులో వెళ్ళొచ్చు అరుణాచలంకి. ఒక 4 hours జర్నీ ఉంటుంది. ట్రావెల్స్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట అరుణాచలంకి. అందులో కూడా మీరు బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. స్టేషన్లో దిగిన తర్వాత మేము ముందుగానే హోమ్ స్టే బుక్ చేసుకున్నామన్నమాట. అది వచ్చేసి 2000 రూపీస్ అనమాట, రమణాశ్రమం దగ్గర. ఇక్కడ ర్యాపిడో అయితే అవైలబుల్గా ఉండదు. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. ఆటో ఛార్జెస్ అయితే చాలా హెవీగా చెప్తున్నారు వాళ్ళు. కొంచెం బార్గెన్ చేసి వెళ్ళండి మీరు కూడా ఎటు వెళ్ళాలనుకున్నా కూడా. టెంపుల్ నుంచి ఒక 1 kilometer డిస్టెన్స్లో రమణాశ్రమం ఉంటుంది. మీకు టైం ఉంటే అది కూడా విజిట్ చేయండి. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ అలాగే ఈవినింగ్ టెంపుల్ దగ్గరకు వచ్చేసామన్నమాట గిరి ప్రదక్షిణ చేయడానికి. గిరి ప్రదక్షిణ చేయడానికి ముందు ఈ టెంపుల్ ముందు కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి మీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలన్నమాట. గిరి ప్రదక్షిణ వచ్చేసి ఆల్మోస్ట్ 4 to 5 hours పట్టుద్ది అనమాట. కొంచెం ఆగుకుంటూ వెళ్తున్నట్లయితే మీకు 6 hours వరకు కూడా పడుతుంది. మీరు అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే మాత్రం వీకెండ్స్ని వదిలేసి వీక్ డేస్లో వెళ్ళండి, ఎందుకంటే వీకెండ్స్లో చాలా జనాలు ఉంటారు. అండ్ అలాగే పౌర్ణమి రోజు కూడా చాలా మంది ఉంటారు అనమాట. మేము వెళ్ళింది సాటర్డే అండ్ సండే అనమాట. సాటర్డే నైట్ ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తున్నాం మేము. ఇప్పుడైతే చాలామంది ఉన్నారు ఇక్కడ, మీరు చూడొచ్చు. అండ్ అలాగే మార్నింగ్ అవాయిడ్ చేయండి గిరి ప్రదక్షిణ, ఎందుకంటే అక్కడ చాలా హీట్గా ఉంటుంది మార్నింగ్. అండ్ మీరు ఆ రోడ్ మీద నడవలేరు కూడా. చేయాలి అని అనుకుంటే చేయొచ్చు, బట్ ఈవినింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినట్లయితే అరౌండ్ 12 or 1 వరకు కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట. అలా ఈజీగా ఉంటుంది మీకు. ఇది పంచభూత లింగాలలో ఒక లింగం అనమాట, అగ్నిలింగం అని చెప్పేసి అంటారు. అలాగే ఇక్కడ అరుణాచల పర్వతం స్వయంగా శివస్వరూపం అని కూడా నమ్ముతారనమాట. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ కొండ మీద దీపాన్ని వెలిగిస్తారనమాట. ఆ దీపాన్ని చూడడానికి అయితే చాలామంది వస్తారనమాట చూడడానికి. గిరి ప్రదక్షిణ చేసే టైంలో చిన్న ఆలయాలు కూడా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా నైట్ అనుకోండి క్లోజ్ చేసి ఉంటాయి. మీరు బయట నుంచి దండం పెట్టుకొని మీ గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది మోక్ష మార్గం అన్నమాట. నేను సాటర్డే వచ్చాను కాబట్టి ఇది చాలా పెద్దగా ఉంది క్యూ లైన్. ఒకవేళ మీరు వీక్ డేస్ వచ్చినట్లయితే కొంచెం చిన్నగా ఉంటుంది. మోక్ష మార్గం తర్వాత ఇంకా కొన్ని టెంపుల్స్ ఉంటాయి. అవి విజిట్ చేసిన తర్వాత టెంపుల్ రాజగోపురం దగ్గరకు వచ్చేసి దండం పెట్టుకొని మీ గిరి ప్రదక్షిణ క్లోజ్ చేయండి. తర్వాత రూమ్కి వెళ్ళిపోయి 2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మేము మార్నింగ్ 5:30కి క్యూ లైన్లో నిలబడ్డామన్నమాట. ఇది మీరు చూస్తున్నది 50 రూపీస్ క్యూ లైన్ అనమాట. అంతకు మించి ఇక్కడ క్యూ లైన్ ఛార్జెస్ ఏమి ఉండవు. ఒకటి నార్మల్ దర్శనం ఉంటుంది, ఒకటి 50 రూపీస్ క్యూ లైన్ ఉంటుంది. 1 year బ్యాక్ అయితే ఇలా ఇంతమంది జనాలు లేకుండే. రీల్స్ ఇది ఫేమస్ అవ్వడంతో జనాలు చాలా వస్తున్నారు. సో ఇప్పుడు ఈ టికెట్ కౌంటర్ ఇవన్నీ పెట్టేశారనమాట. లోపల టెంపుల్లో ఫ్రీగా తిరగడానికి ఇప్పుడు లేదు యాక్చువల్గా. 1 year బ్యాక్ అయితే కొంచెం ఫ్రీగా తిరగడానికి ఉండే. మేబీ నేను సాటర్డే వచ్చాను కాబట్టి అలో చేయట్లేదేమో ఫ్రీగా తిరగడానికి. మేబీ వీక్ డేస్ అయితే తిరగొచ్చేమో. 50 రూపీస్ దర్శనానికి మాకు ఆల్మోస్ట్ 3.5 hours టైం పట్టిందనమాట. నార్మల్ దర్శనానికి అయితే 6 to 7 hours టైం పడుతుంది క్యూ లైన్లో స్టే చేసి దేవుణ్ణి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి. వీకెండ్స్ అవాయిడ్ చేసి వీక్ డేస్ వెళ్ళండి, అండ్ అలాగే ఈజీగా దర్శనం అయిపోతుంది మీకు. అండ్ అలాగే 50 రూపీస్ దర్శనంకి వెళ్తే కొంచెం బెటర్ అని చెప్పేసి నేను అంటాను. ఇంకా ఇక్కడ రూమ్స్ గురించి మీకు చెప్పాలంటే
టెంపుల్కి దగ్గరలోనే ఉంటాయి, వాకబుల్ డిస్టెన్స్లోనే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ హోమ్ స్టేస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మీరు రాకముందు, అరుణాచలంకి రాకముందు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. వెళ్ళిన తర్వాత అప్పుడే బుక్ చేసుకున్నా పర్లేదు. అండ్ అక్కడ ఆటో వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారనమాట, ఎక్కడ వెళ్ళాలి అండ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అది కూడా ఇన్ఫామ్ చేస్తారు. క్యూ లైన్లో ఆల్మోస్ట్ నేను 2 అవర్స్ ఉన్నాను అనమాట. 2 అవర్స్ ఉన్న తర్వాత ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ వరకు వచ్చినట్లయితే మీకు ఆల్మోస్ట్ క్యూ లైన్ కంప్లీట్ అయిపోయినట్లే. మొబైల్ ఫోన్స్ అయితే అలో చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే, కానీ ఈ టెంపుల్ లోపల అయితే వీడియో తీయడం కుదరదు. అక్కడ కనిపిస్తుంది కదా, అది దాటిన తర్వాత మొబైల్స్ చూపించకూడదు అనమాట. ఇక్కడ వరకు అయితే మొబైల్స్ అలౌడే. లోపల వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత బయట అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. ఇదే అమ్మవారి టెంపుల్. ఇక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి అమ్మవారిని. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి నైట్ 9:30 వరకు ఓపెన్ ఉంటుందన్నమాట. ఆ టైమ్స్లో ఎప్పుడైనా మీరు విజిట్ చేసి దేవుని దర్శనం చేసుకోవచ్చు అనమాట. దర్శనం అయిపోయిన తర్వాత అరుణాచలం నుంచి దగ్గరలో తంజావూరు కూడా ఉంటుంది, చిదంబరం కూడా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్స్ కూడా విజిట్ చేయొచ్చు. మీకు టైం ఉంటే ఆ ప్లేసెస్కి కూడా వెళ్ళి విజిట్ చేయండి. మేము ఓన్లీ సాటర్డే అండ్ సండే టెంపుల్ చూడడానికి వచ్చాం కాబట్టి మేము రిటర్న్ చెన్నై వెళ్ళిపోయామన్నమాట. చెన్నైకి ఆల్మోస్ట్ 4 అవర్స్ జర్నీ అనమాట తిరువన్నామలై నుంచి. చెన్నైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి చాలా ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు రీసెంట్గా అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నా కూడా ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్తో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.